దేవుని యొక్క మాట వినకుండా అయిపోతున్నామేమో. అందుకే మరి దేవుడు తను సృష్టించిన తర్వాత మరి మనుషులను సృష్టించిన తర్వాతనంట ఆయన హృదయంలో నొచ్చుకున్నాడంట. ఎందుకు ఈ మనుషులను సృష్టించిన అని. ఎందుకంటే దేవుడు మనని ఆయన మాట ప్రకారం జీవించాలనుకుంటే మనం ఆయన మాట ప్రకారం జీవించలేకపోయినందున వీళ్ళు కూడా ఇక్కడ దేవుడు తన స్వహస్తాలతో సృష్టించుకున్నటువంటి ఈ బిడ్డలు దేవుని యొక్క మాట విననందున దేవుడు చాలా బాధపడ్డట్టు మనం చూడగలుగుతాం. చూడండి, అక్కడ మనము ఆ సాతాను ఎప్పుడైతే అవ్వను మభ్యపరిచిందో ఆ పండును ఆమె తిని ఆమె భర్తకి ఇచ్చినట్లు మనం చూడగలుగుతాం 6వ వచనంలో. 7వ వచనానికి వస్తే వాళ్ళ కన్నులు తెరవబడి అంట వాళ్ళు దిగంబరులుగా ఉన్నారని వాళ్ళు తెలుసుకొని ఆకులు కట్టి వాళ్ళు కచ్చడములుగా చేసుకొనిరంట. అప్పటిదాకా వాళ్ళు దిగంబరులుగా ఉన్నారన్నటువంటి విషయం వాళ్ళకు తెలియదు. ఎప్పుడైతే ఆ పండును తిన్నారో అప్పుడు తెలిసింది ఏంటంటే వాళ్ళు దిగంబరులు అన్నటువంటి విషయాన్ని వాళ్ళు అక్కడ తెలుసుకొని ఉన్నారండి. 8వ వచనానికి వస్తే చల్లపూట ఆదాము అతని భార్య తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరం విని యెహోవా ఎదుటకు రాకుండా తోట మధ్యలో దాక్కొనగా. చూడండి, అందాక వాళ్ళు స్వేచ్ఛగా స్వతంత్రంగా అంత తోటంతా తిరుగుతూ ఉన్నారు. దేవుడు వచ్చినా దేవుని యొక్క మాట విన్నా వాళ్ళు దాక్కునే పరిస్థితి లేదు. వాళ్ళు స్వతంత్రంగా తిరుగుతున్నటువంటి ఆ సందర్భాన్ని కూడా మనం చూస్తాం. కానీ ఇక్కడ చూస్తే ఎప్పుడైతే ఆ పండును తిన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే దాక్కుంటున్నారంట. దేవునికి భయపడుతున్నారంట. వాళ్ళు తప్పు చేశారన్నటువంటి తప్పు చేశారు అని వాళ్ళకు ఆ ఆలోచన వచ్చి వాళ్ళు ఏం చేస్తారంట దాక్కున్నారంట. మొదటిసారిగా వాళ్ళు దేవుని నుంచి దాక్కుంటున్నారండి. చూడండి, పాపము మనల్ని పట్టిస్తుందండి. పాపము మనల్ని ఏం చేస్తుందంటే దేవునికి దూరపరుస్తుందండి. ఇక్కడ దేవునికి ఎంతో దగ్గరగా ఉన్న వీళ్ళు ఏం చేస్తున్నారంటే దాక్కుంటున్నారు, దేవునికి దూరంగా దాక్కుంటున్నారండి. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నువ్వు ఎక్కడున్నావంటే అందుకు అతడు నీ స్వరం విన్నప్పుడు దిగంబరుగా ఉంటిని భయపడి దాక్కున్నాను. చూడండి, ఆ దేవుడు అడుగుతున్నాడు నువ్వు ఎక్కడున్నావు అని అడిగినప్పుడు దేవుడికి తెలియదా అండి ఆయన ఎక్కడున్నాడో తెలుసు. కానీ దేవుడు అడుగుతున్నాడు, నా బిడ్డలు నా మాట వింటారు కదా అనుకొని దేవుడు అడుగుతున్నాడు. అడిగినప్పుడు అవును ప్రభా నేను దాక్కొని ఉన్నాను, నీకు భయపడుతున్నాను అంటున్నాడు. అందాక దేవునికి భయపడలేదండి. దేవునితో చాలా మరి సంతోషంగా ఉన్నటువంటి వీళ్ళు ఎప్పుడైతే వాళ్ళు పాపంలో పడిపోయారో అప్పుడు దేవునికి దూరమై దాక్కుంటున్నారండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి దేవునికి దూరమైన ఈ పరిస్థితిని మరి ఎవరి ద్వారా దేవుడు మనని దగ్గర చేసుకోవాలనుకున్నాడంటే యేసుక్రీస్తు ద్వారానే మనని దగ్గర చేసుకోవాలనుకున్నాడండి. ఈ పాపం నుంచి విడుదల కావాలంటే మనిషి యొక్క రక్తం కావాల్సిందే. ఆ మనిషి రక్తము చిందింపబడినది పాప విడుదల లేదు. కాబట్టి ఆ యేసయ్య ద్వారా ఏదైతే దూరమైన పరిస్థితి భయముతో దాక్కున్న పరిస్థితిని యేసయ్య ద్వారా మనని ఆయన దగ్గరికి చేర్చుకోవడానికి మరి యేసు ప్రభుని లోకానికి పంపించినట్లు మనం చూడగలుగుతాం. అందుకైనా నువ్వు దిగంబరివని నీకు ఎట్లా తెలిసింది అన్నప్పుడు నువ్వు తినకూడదన్న పండు తిన్నావా అంటే అందుకు ఆదాము నీతో నుండుటకు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలము కొని ఇయ్యగా నేను తింటిని. చూడండి, మరి ఆ దేవుడు చెప్పినప్పుడు ఈ పండు తినద్దు అన్నప్పుడు ఆదాము కూడా తెలుసు కదండి. తెలిసినా తిని స్త్రీ మీద చెప్తున్నాడు. ఈ స్త్రీ నాకు ఇచ్చిన స్త్రీ అంటే మనం అప్పుడప్పుడు ఏం చేస్తామంటే మన తప్పులను మనం ఒప్పుకోము, మన పొరపాట్లను మనం ఒప్పుకోకుండా ఏం చేస్తామంటే ఎదుటి వ్యక్తి మీద వేసిస్తుంటాం. వాళ్ళ వలన నేను ఈ తప్పు చేశాను, వాళ్ళ కారణంగానే నేను ఈ విధంగా తప్పు చేస్తున్నానని ఎదుటి వ్యక్తి మీద వేసేస్తూ ఉంటాం. ఇక్కడ అవ్వ కూడా ఏం చేస్తుందంటే అప్పుడు నీ దేవుడైన యెహోవా స్త్రీతో నువ్వు ఏం పని చేసినావు అని అంటే నన్ను సర్పము మోసపుచ్చింది అని చెప్తుంది.
చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు చెప్పాడు తినద్దు అన్నటువంటి విషయాన్ని సర్పము మరి అపవాది వచ్చి అనేక విధాలుగా శోధించినప్పుడు కూడా ఆమె మాట్లాడొచ్చు ఏమనంటే దేవుడు ఇది తినద్దన్నాడు అన్నటువంటి మాట మాట్లాడొచ్చు. కానీ అది మాట్లాడకుండా దేవతలలాగా అనగానే ఆమె ఆశించి ఆ పండును తిని పాపాన్ని ఈ లోకానికి తీసుకొచ్చిందండి. మరి ఎప్పుడైనా చూడండి తీసుకొచ్చిన పాపాన్ని యేసుక్రీస్తు ద్వారానే ఈ పాప విడుదల ఉందన్నటువంటి విషయాన్ని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడండి. చూడండి ఇక్కడ మోసపుచ్చింది ఎవరంటుంది ఇక్కడ, మరి ఆ మోసపుచ్చింది సర్పం మోసపుచ్చిందని సర్పం మీద వేసేస్తుందండి. చూడండి చాలాసార్లు మనం చేసిన పాపాలు మనం ఒప్పుకోలేకపోతుంటాం. అతిక్రమములను దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడు కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువారు కనికరం పొందుతారని వాక్యం సెలవిస్తుందండి. మరి మనము ఏదైనా తప్పు చేసినప్పుడు పాపం చేసినప్పుడు దేవుని సన్నిధిలో ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టాలి. అయితే వీళ్ళకు ఒక ఛాన్స్ ఉందండి. ఏమనంటే మరి దేవుడు అడిగినప్పుడు దేవా నిజమే ప్రభా, నువ్వు తినద్దన్న పండు మేము తిన్నామయ్యా, మమ్మల్ని క్షమించు ప్రభా అని చెప్తలేరు, కానీ ఒకరి మీద ఒకరు వేసుకుంటూ ఉన్నారండి. కాబట్టి దేవుడు మరి చాలా నొచ్చుకున్నాడండి. ఎందుకంటే నేను ఎంతగా సృష్టించుకొని వీళ్ళను నేను చాలా గొప్పగా ఆశీర్వదించాలనుకుంటే వీళ్ళు ఈ విధంగా చేశారని దేవుడు ఎంతగానో బాధపడి ఉంటాడండి. చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఎప్పుడైనా చూడండి దేవుని యొక్క కృప చొప్పున మరి మనం ఏ పాపం చేసినా ఒప్పుకొని విడిచిపెట్టే కృపను మనం పొందుకోవాలండి. ఇక్కడ వీళ్ళు ఒప్పుకోకుండా వీళ్ళు శాపాన్ని తెచ్చుకున్నారండి. మనం ఒప్పుకొని పెట్టినప్పుడు కనికరం పొందుకుంటామండి. కాబట్టి మరి దేవునికి మరి మహిమకరంగా జీవించాలని మరి ఒప్పుకొని మన పాపాలన్నింటినీ ఒప్పుకొని విడిచిపెట్టి ఆయనకు మాత్రమే మహిమ ఘనత పొందే విధంగా మన జీవితాలు ఉండాలని దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. వందనాలు.